సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో బాయిజాబాయి అడవులు తిరగడం తప్పినది అనేటువంటి అంశం గురించి చెప్పుకున్నాం. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించున్నాడో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించినటువంటి భక్తులు గొప్ప అదృష్టవంతులు. అందులో తాత్యా కోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలు. బాబా వారిరువురిని సమానంగా ప్రేమించేవారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తల్లను తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులున్నట్టు పడుకునేవారు. పక్కలు పరుచుకొని వారిపై చతికిల పడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకుంటూ ఉండేవారు. అందులో ఎవరైనా నిద్ర పోయినట్టు కనిపించినా తక్కిన వారిని మేల్కొలుపుతుండేవారు. తాత్య పండుకొని గురువు పెట్టినతో బాబా వారిని అటు ఇటును ఊపి వారి శిరస్సును గట్టిగా నొక్కుతూ ఉండేవారు. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకునేవారు. అతని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు.